సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో డెవలప్ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 303.6 కోట్ల రూపాయలతో రాజీవ్ రహదారిపై ఎలివేటర్ కారిడార్లో రోడ్డు విస్తరణకు నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ధోబీఘాట్లో హాకీ గ్రౌండ్ను పరిశీలించారు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది. అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో పడడానికి అంత సమయం పడుతుండే. స్టేట్ హైవే నెంబర్ 1 కావచ్చు, NH-44 మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం. దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్ లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ తోటి అనుసంధానం చేసి ఆల్రెడీ మెట్రో ఎండి గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారని అదొక శుభవార్త. మనకు జీవో కూడా వచ్చింది. 303 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టు. ఈ వర్క్ కూడా మళ్ళీ వేరే వాళ్ళకి టెండర్ ఇచ్చి టెండర్ కాల్ఫర్ చేస్తే మళ్ళీ డిలే అవుతుంది, మళ్ళీ ఎటన్నా మళ్లింపు అవుతుంది అనే ఉద్దేశంతో సీఎం గారితో మాట్లాడితే, మధుకర్ నాయక్ సార్, పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడితే ఆ వర్క్ కూడా జిహెచ్ఎంసి ద్వారా HMWS ద్వారానే ఇప్పుడు నాలాలు ఈ సీవరేజ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ వర్క్ కూడా జిహెచ్ఎంసి HMWS తోనే వర్క్స్ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఇది ఎప్పుడు చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి మరియు ఏ సిఓ గారు చేయని పని ఈ రోజు ఈ టీం చేసినందుకు ఈ టీంకి అందరికీ హృదయపూర్వక నా యొక్క ధన్యవాదాలు యావత్ కంటోన్మెంట్ ప్రజల తరఫున.